హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ఐశ్వర్య ప్రక్రియ ఎపిసోడ్ 1. ఈ రోజు మనతో ఉన్నారు విశ్వగురు జిహెచ్ ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, నేను ఈ రీసెంట్ టైమ్స్లో ఎక్కువ వింటున్న లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్కి మన ఆస్ట్రాలజీ అనే కాన్సెప్ట్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ రెండు ఇంటర్లింక్డ్, విశ్వంలో ఈ రెండు కాన్సెప్ట్లు ఒకేసారి పుట్టాయి అనేది వింటూ ఉన్నాను అనమాట. దీనికి సంబంధించి వివరణ ఇస్తారా? ఆస్ట్రాలజీ అనేది కొంతమంది ఋషులు కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేసి రూపొందించారు. ఈ ఆకర్షణ సిద్ధాంతం అని అనుకోండి, సృష్టి ఎప్పటి నుంచి అయితే ఆవిర్భవించిందో, ఎప్పటి నుంచి అయితే పుట్టిందో అప్పటి నుంచి కొనసాగుతూనే వస్తుంది. ఆస్ట్రాలజీకి, లా ఆఫ్ అట్రాక్షన్కి అంటే ఆకర్షణ సిద్ధాంతానికి అవినాభావ సంబంధం కూడా ఉంది. అదేంటంటే, ఇప్పుడు ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఈ జన్మలో మీరు కోరుకున్న కోరికలు ఏవైనా ఉంటాయి కదా, వీటిలో తీరని కోరికలు ఏవైనా ఉంటే నెక్స్ట్ బర్త్కి క్యారీ అవుతాయని చెప్తుంది. ఆ నెక్స్ట్ బర్త్కి ఏమేం క్యారీ అయ్యాయి, మీరు ఏ వృత్తుల్లో ఉంటారు, ఎలాంటి లక్షణాలని కలిగి ఉంటారు, మీ విల్ పవర్ ఎంత ఉంది, మీ ఫోకస్ లెవెల్స్ ఎంత పెట్టగలరు అనేది ఆస్ట్రాలజీలో హారోస్కోప్ని బట్టి చెప్పేయచ్చు. ఇంత సంబంధం ఉంటుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్కి ఐఏఎస్ అవ్వాలి అని అనుకున్నారు, లేదా ఐపీఎస్ అవ్వాలి అని అనుకున్నారు, బాగా కష్టపడ్డారు కానీ ఒక్క మార్క్లో పోయింది, లేదా ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూలో పోయింది. ఇది మీకు తీరని కోరిక అవుతుంది. తప్పించారు బాగా. ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుంది, లెవెల్స్ ఉంటాయి. ఆల్ఫా, బీటా, గామా, తీటా, డెల్టా అని కొన్ని లెవెల్స్ ఉంటాయి. డెల్టా ఫ్రీక్వెన్సీని ఎవరెవరైతే మ్యాచ్ చేస్తూ ట్రై చేస్తారో వాళ్ళు ఐఏఎస్ అయిపోవచ్చు. ఆల్ఫా స్టేట్లో కానీ, బీటా, గామా ఈ స్టేట్లలో ట్రై చేస్తూ విఫలమైన వాళ్ళు ఉంటారు చూడండి, వీళ్ళ కోరికలన్నీ నెక్స్ట్ బర్త్కి క్యారీ అవుతాయి. నెక్స్ట్ బర్త్కి గ్రహస్థితి, ఇప్పుడు గ్రహస్థితి అని కూడా వీటిని కొంతమంది కొట్టి పడేస్తూ ఉంటారు. అలా కొట్టి పడేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నాం, ఇక్కడ తల్లి ఉంటారు, తండ్రి, పిల్లలు అందరూ ఉంటారు. అందరితో సఖ్యత బాగుంటేనే ఆ ఇంట్లో వాతావరణం బాగుంటుంది. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. పిల్లలు ఎప్పుడు తండ్రి మీద గొడవ పడుతూ, తండ్రి ఎప్పుడు పిల్లల మీద అరుస్తూ ఉంటే ఆ ఘర్షణ వాతావరణమే ఉంటుంది, కానీ అక్కడ ఎక్కడా కూడా ఆనందం అనేది ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా మనమున్న ఎర్త్ ఒక సౌర కుటుంబం అనేది ఉంటుంది. సూర్యుడు కానీ, దాని తర్వాత వచ్చే బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని, ఈ ప్లానెట్స్ అన్నీ కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు మీరు అక్కడ కూర్చొని ఉన్నారు, మీకు ఒక ఆరా అనేది ఉంటుంది. ఆ ఆరా ఏం చేస్తుంది అంటే, మీ కోరికల్ని బట్టి అన్ని వస్తువుల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది నిరంతరం మీ వైపుకి. సేమ్ ఈ సౌరమండలంలో ఉన్న ఈ ప్లానెట్స్ కూడా మీ శరీరాన్ని లాగుతూ ఉంటాయి. బాధకాధిపతి అని ఒక రోజు వస్తుంది. ఆ రోజు చూడండి, మీరు ఏం చెయ్యకపోయినా అలసిపోతారు. అలా మనిషికి ఏ విధంగా అయితే ఆకర్షణ శక్తి ఉందో, సౌర కుటుంబంలో ఉన్న ప్రతి ప్లానెట్కి ఆకర్షణ శక్తి ఉంటుంది. అవన్నీ లాగుతూ ఉంటే మీరు లాగుతూ ఉంటారు. ప్రతిదీ విశ్వం మొత్తం ఆకర్షణ శక్తి సిద్ధాంతం మీద పనిచేస్తూ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ కనెక్ట్ అవుతుంది. రెండింటికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. ఇదేమంటే ఆకర్షణ సిద్ధాంతం మీ కోరికల్ని ఎలా ఆకర్షించాలి, నిజం చేసుకోవాలని చెప్తుంది. హారోస్కోప్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఈ జన్మ తీసుకోవడానికి కారణం ఏంటి అనేది చెప్పేస్తుంది. తండ్రి ఎలాంటి వాడు వస్తాడు, తల్లి ఎలాంటి తల్లి ఉంటుంది, సోదరులు ఎలా ఉంటారు, ఎవరు మిమ్మల్ని మోసం చేస్తారు, ప్రతిదీ హారోస్కోప్లో చెప్పేయచ్చు. గురువు గారు, ఈ సబ్జెక్ట్ మరింత డెప్త్గా నేర్చుకోవడం ద్వారా మన పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది కూడా తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా తెలుసుకోవచ్చు, కానీ తెలుసుకోవడం వల్ల థ్రిల్ ఉండదు లైఫ్లో. అంటే రేపు ఏం జరుగుతుంది అనేది ముందుగా, అందుకే ఆస్ట్రాలజీని ఒక పార్ట్ లాగా తీసుకోవాలి. ఇదే ఆస్ట్రాలజీని నిజం అని చెప్పి కూర్చున్నాం అనుకోండి, అది కరెక్ట్ కాదు. సృష్టికి ఎప్పుడు వర్క్ కావాలి, ముందుకు వెళ్తూనే ఉండాలి. కోరికలు లేకపోతే సృష్టి ముందుకు పోదు. జ్యోతిషం తెలుసుకున్నారు, రేపు ఏం జరుగుతుందో తెలిసిపోయింది, గోచారం తెలిసిపోయింది. ఈ 1 yearలో మీకు 1 కోటి రూపాయలు రావాలి అని అనుకోండి. కోటి వస్తుందని ఎవరైనా ఆస్ట్రాలజర్ చెప్తే, కోటి వస్తుందని ఖాళీకి కూర్చుంటే రాదు. కోటి వచ్చి ఆ రేస్ పడుతూ ఉన్నాయి కదా మన మీద, ఒక ప్లానెట్ నుంచి ఒక పాజిటివ్ రేస్ పడుతూ ఉంటాయి. ఇప్పుడు శుక్రుడు మీకు మంచి చేస్తాడంటే పాజిటివ్ రేస్ పడతాయి. ఆ పడుతున్నప్పుడు మీరు కొంచెం కర్మ చేశారంటే కోటి వచ్చేటప్పుడు మీరు ఒక 10 కోట్లు సంపాదించగలుగుతారు. పని మనం చెయ్యాలి. దాంతో పాటు ఆకర్షణ సిద్ధాంతాన్ని అప్లై చేయాలి అదే టైంలో, అది కూడా డెల్టా ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేస్తూ. అప్పుడు కోటి వచ్చేది 10 కోట్లు సంపాదించవచ్చు. అండ్ గురువు గారు, అలాగే ఈ డెల్టా ఫ్రీక్వెన్సీ కానీ, ఇంకా రకరకాల ఫ్రీక్వెన్సీ మీరు చెప్తున్నారు, స్టేజెస్ కానీ, వీటి గురించి మీ వర్క్షాప్లో నేను ప్రీవియస్గా వినడం జరిగింది. సో అప్కమింగ్ వర్క్షాప్ ఎప్పుడుండే
స్కోప్ ఉంది, దగ్గరలోనే ఉందా, వీళ్ళంత త్వరగా మన ఆడియన్స్కి ఇవి నేర్చుకోవడానికి అవకాశం ఎప్పుడు ఇవ్వబోతున్నారు? మీకంతా ఒక 15 డేస్లోనే కండక్ట్ చేస్తామండి. ఓకే. మీరు రావచ్చు, మొత్తం తెలుసుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ లెవెల్సే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు 24 అవర్స్ ఉంటాయి, నాకు 24 అవర్స్ ఉంటాయి, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి 24 అవర్సే ఉంటాయి. కానీ ఎందుకు కొంతమంది 100 కోట్లు 1000 కోట్లలో సంపాదిస్తున్నారంటే వాళ్ళు నిరంతరం డెల్టా ఫ్రీక్వెన్సీలోనే ఉంటారు. ఆ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మీరు ఆనందంగా ఉండాలి. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చిన్న టాపిక్ కాదు, ఇది చాలా పెద్దది. తదుపరి వీడియోస్లో మీకు అందరికి తెలియజేస్తాను. తప్పకుండా గురుగారు. అండ్ ముఖ్యంగా ఈ ఆస్ట్రాలజీ, లా ఆఫ్ అట్రాక్షన్ మధ్యలో ఉన్న కనెక్షన్ చెప్పడంతో పాటుగా ఎన్నో వివరణలు మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.